నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు సాధారణంగా చిన్నపిల్లలకి 6 నెలలు రాగానే అన్నప్రాసన అంటూ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని చిన్నపిల్లలకి ఏ నెలలో చేస్తే మంచిది? అంటే కరెక్ట్‌గా 6 నెలల్లోనే చేస్తూ ఉంటారు. అదే నెలలో చేయాలా? లేకపోతే వేరుంటుందా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అన్నప్రాసన అనేటువంటి అన్నప్రశనము అంటారు. అన్నప్రాసన ఇవన్నీ జాతకర్మలు. హ్మ్. ఇవి చాలామంది చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉంటాయి. అబ్బాయిలకు ఎప్పుడు చేయాలి? అమ్మాయిలకు ఎప్పుడు చేయాలి? ఒకవేళ చేస్తే అమ్మాయిలకైతేనేమో 5 సంవత్సరాల 5 నెలలకు చేయాలి అని అంటారు. అబ్బాయిలకైతే అమ్మాయిలకైతేనేమో 5 నెలల 5 రోజులకు చేయాలి అని అంటారు. అబ్బాయిలకైతేనేమో 6 నెలల 6 రోజులకు చేయాలి అని అంటారు. ఇది 6 నెలలు పూర్తవ్వాలా, 6వ నెల పడ్డ తర్వాత చేయాలా, 5 నెలలు పూర్తవ్వాలా, 5వ నెల పడ్డ తర్వాత చేయాలా, ఇలా ఉంటుంది. సాధారణంగా ఏంటంటే ఎవరికైనా సరే పిల్లల విషయానికి వస్తే పుట్టిన తర్వాతకి ఆరోగ్యవంతంగా జన్మించి ఉంటే, ఉదాహరణకు ఒక పిల్లవాడు ప్రీమెచ్యూర్డ్ బేబీ, చాలామంది ఏమనుకుంటారంటే ఆడు 7వ నెలలో పుట్టాడన్న సంగతి మర్చిపోతారు. పుట్టాడుగా, పుట్టినప్పటి నుంచి 7 నెలలకు అన్నప్రాసన చేయాలి అని అంటారు. లేదు, పుట్టిన తర్వాతకి వాడు ఇంక్యుబేటర్లో పెట్టాల్సి వచ్చింది. వాడిని కొన్ని రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నాడు, ఒక 1 మంత్ దాకా. తర్వాతకి ఇంటికి వస్తే అప్పటి నుంచి వాడు పుట్టినట్టు కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్గాన్స్ అనేటువంటివి పూర్తిగా ఫామ్ అవ్వాలి ఫస్ట్ శరీరంలో. మన వేద పఠనంలో, వేదాలలో, ఆయుర్వేదంలో చెప్పింది కూడా ఏంటంటే, నీకు పిల్లవాడి ఆరోగ్యం కరెక్ట్గా ఉండి వాడు 6 నెలలు పూర్తయితే, అబ్బాయి అయితే 6 నెలల పూర్తయిన 6వ రోజు చేయాలి. అమ్మాయిలకైతే 5 నెలలు పూర్తయిన 5వ రోజు చేయాలి. ఎందుకండి ఈ తేడా అనంటే, అమ్మాయిలకి ఏంటంటే తొందరగా మెచ్యూర్డ్ అవుతారు, వాళ్ళు తొందరగా పెరుగుతారు, ఆర్గాన్ గ్రోత్ అనేది తొందరగా ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనం ఒకటి పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా. జీర్ణశక్తి గనక కరెక్ట్గా వాళ్ళకు లేని టైంలో గనక మనం అన్నప్రాసన తొందరపడి చేస్తే వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులే తప్ప మంచి ఉండదు. అంటే సరిగ్గా భోజనం చేయరు, సరిగ్గా తిండి తినరు, తిన్న తిండి అరగదు, గ్యాస్ ప్రాబ్లమ్స్, జీర్ణక్రియలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటే ఇవి దాటిన తర్వాతకైనా తప్పులేదమ్మా, చేసుకోవచ్చు. 5వ నెల చేయాలి, 5వ రోజే చేయాలి, 5 నెలలు పూర్తయిన 5వ రోజే చేయాలి, అయ్యయ్యో ఎట్లా ఆ రోజు కుదరలేదు. ఇంకొంతమంది రీసెంట్గా నాకు ఎదురైనటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఆ పుట్టినటువంటి పిల్లలు కమలలు, వాళ్ళ తాతగారు చనిపోయారు. మాకు సంవత్సరం అంతా సూతకం కదండి, మేము చేసుకోవచ్చా? జాతకర్మలకు సూతకం పనికిరాదు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి ఒక్క జుట్టు తీయడం వరకు వదిలిపెడితే అన్నప్రాసన కానీ, అక్షరాభ్యాసం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు, అవి చెయ్యాలి. కాకపోతే ఆ శౌచం ఉన్నవాళ్ళు, అంటే నిండు శౌచంలో ఉంటే 11 రోజులు కూడా పూర్తి కాలేదు అనుకోండి, ఒక నెల కూడా పూర్తి కాలేదు అనుకోండి, ఆ నెల వరకు ఆగి మరుసటి నెల చేసుకోండి. ఎవ్వరు కూడా ఇంట్లో అశుభం జరుగుతుంటే చేసుకోమని ఎవ్వరు చెప్పరమ్మా. కానీ సంవత్సరం అంతా చేయకూడదు అని అంటే, పాపం వాడికి అప్పటికే జుట్టు తీయక 11 నెలలు అయింది, ఇంకా సంవత్సరం ఆగితే ఇంకొక సంవత్సరం నిండుతుంది, అప్పుడు ఇంకేదన్నా అయితే అప్పుడు పరిస్థితి ఏంది? కాబట్టి ఈ శౌచానికి జాతకర్మలకు సంబంధం లేదు. కాకపోతే నిండు శౌచంలో ఉన్నప్పుడు కాకుండా ఆ మరుసటి నెల నుంచి విధిగా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాలి. అయితే ఈ 5వ నెల పూర్తయిన 5వ రోజు అమ్మాయిలకి, 6వ నెల పూర్తయిన 6వ రోజు అబ్బాయిలకి ఈ అన్నప్రాసన చేసేటప్పుడు కూడా నేను మా తాతగారితో పెట్టిస్తా, లేదు నేను మా నాన్నగారితో తినిపిస్తా అన్నప్రాసన, ఇలా అంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితులలో అన్నప్రాసన కానీ, జాతకర్మలు చేయించేటువంటి విధిగా చేయించేటువంటి చౌలము కానీ, కర్ణవేది కానీ, ఇవన్నీ కూడా తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేయాలి. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి జుట్టు గీకిస్తా ఎక్కడ లేదమ్మా. తమిళనాడు ప్రాంతంలో ఎక్కడో కొన్ని చోట్ల ఉంది ద్రవిడ నాట, అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. కానీ ఎక్కడ కూడా చెప్పేది ఏంటంటే, ఆత్మానాం పుత్రనామాసి, తన నుండి వచ్చినటువంటి తేజస్సు, తన కుమారుడు తన కుమార్తె, వారికి పూర్తి హక్కు ఉంటుంది. కాకపోతే వీరి తర్వాతకి అధికారం వారి యొక్క తల్లిదండ్రులకు ఇవ్వండి అన్నప్రాసన చేయడానికి. ఈ అన్నప్రాసన చేసేటప్పుడు కూడా గణపతి పూజ చేసి, అన్నపూర్ణాదేవిని ఆవాహన చేసుకొని,
పిల్లవాడికి పెట్టేటువంటిది ఏదైతే అన్నం ఏదైతే ఉందో, బెల్లం పరమాన్నం ఏదైతే ఉందో మెత్తగా వండి నెయ్యి వేసి పలుకులు లాంటివి వేయకుండా గోరువెచ్చటి నీళ్ళు సిద్ధంగా పెట్టుకొని ఆ పెట్టినటువంటి ఆ అన్నప్రాసనకు సంబంధించినటువంటి పదార్థం అమ్మవారికి నివేదన చేసి, అది కూడా సంకల్పంలో చెప్పాలి, జీర్ణ వ్యవస్థ సంభావిత దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం, సంపూర్ణ శారీరక దృఢత్వ సిద్ధ్యర్థం అని సంకల్పం చెప్పుకొని మనం ఆ పిల్లవాడికి ఆ యొక్క అన్నప్రాసన వెండి చెంచా బంగార పుంగరం కలిపి పట్టుకొని వాటితో తీసి పెట్టాలి. ఎందుకు అలా చేయాలండి? మామూలుగా కుదరదా? మామూలు స్టీల్ది పెట్టకూడదు, పెట్టొచ్చు, ఉత్త చేతితో కూడా పెట్టొచ్చు. కానీ మనకు ఉన్నటువంటి స్థితి బట్టి ఒక వెండి చెంచానో బంగారపు సువర్ణమైనటువంటి దాంట్లో పెడితే ఆరోగ్యం అన్నమాట. మొట్టమొదలు తిన్నటువంటిది బంగారపు చెంచానో లేకుంటే బంగారపు ఉంగరంతోనో ఏ వెండి దాంతోనో తింటే వాడి జీవితం అంతా వైభోగంగా భోగ్యంగా భోజనం చేస్తాడు అని నానుడి. కాబట్టి వీలైనంత వరకు కూడా పిల్లలకు మనం ఆ విధంగా చేయాలి. ఆ సంకల్పంలో కూడా ఖచ్చితంగా శరీర దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, జీర్ణ వ్యవస్థ బాగుండాలి, ఎన్నడూ కూడా అన్నానికి ఇబ్బంది లేకుండా నా కూతురు లేదా నా కొడుకు అన్నం తినేట్టుగా కాపాడు తల్లి అని అన్నపూర్ణాదేవికి పూజ చేసి, అమ్మవారి స్తోత్రం చేసి, అమ్మవారికి అష్టోత్తరం చేసి, ఇంకోటి అమ్మవారికి అష్టోత్తరం చేసేటప్పుడు ధనలక్ష్మికి మనం ఎలా అయితే బంగారపు బిళ్ళలు వెండి బిళ్ళలతోనో మనం ఎట్లా పూజ చేస్తామో, అన్నపూర్ణాదేవికి బియ్యంతో పూజ చేయాలి. ఆ చేసిన బియ్యాన్ని తీసుకొని ఉగ్గు చేసుకోవాలి. మొట్టమొదటి అమ్మవారికి పూజ చేసిన బియ్యం, అక్షింతలు కాదు, తెల్ల బియ్యం చేసి దాంతో ఉగ్గు చేసి ఆ పదార్థాన్ని దాచి, ఇంకా వేరే ఎంత ఉగ్గు చేసినా మొదలు చేసిన ఈ ఉగ్గును కలుపుతూ ఆ 6 నెలల పాటు పెట్టాలి. డైరెక్ట్గా భోజనాలు పెడతారు, చాలామంది అన్నాలు పెడుతూ ఉంటారు, మెత్తగా వండి పప్పు వేసి పెడుతూ ఉంటారు. ఉగ్గు చేసి అలవాటు కావాలి కదా శరీరానికి, పప్పులు దినుసులు బియ్యం అన్నీ చేసి డైజెస్ట్ చేసుకునే స్టామినా వచ్చిన తర్వాతకి వాడికి అన్నీ పెట్టడం చేయాలి. అందుకే అంటారు అన్నప్రాసం రోజు ఆవకాయ పెట్టొద్దురా నాయన అని. కాబట్టి ఇలాంటి విధిగా చేసుకుంటే పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటాడు, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు, హాస్పిటల్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం రాదు. కాబట్టి అన్నప్రాసన విధి ఇంత ముఖ్యం, చేసే విధానం ఇంత ఉంటుంది, ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు, మాకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.